టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాలు, అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. నంద్యాల జిల్లా బనగనపల్లి మండల కైప గ్రామంలో దారుణం. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీలో గందరగోళం, తిరగబడ్డ భక్తులు. యూరియా కోసం ఉదయం నుంచి రైతుల అవస్థలు. భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండ. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహనకు కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాలను జారీ చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం సూపర్ 6 హామీలలో భాగంగా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామిలు పెద్దాపురంలో ప్రారంభించారు. మహిళలతో కలిసి కొంత దూరం బస్సులో ప్రయాణించి మహిళలకు ఉచిత బస్సు పథకం మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు, మహిళలు పాల్గొన్నారు. భూపాల్పల్లి మంజూర్ నగర్ నందు వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ మరియు పవిత్రోత్సవ కార్యక్రమాలను టీటీడీ వేద పండితులు శ్రీ భవన నారాయణాచార్యుల బృందం చేత ఘనంగా ప్రారంభించడం జరిగింది. మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి ఆలయ ధర్మకర్త శ్రీ గండ్ర వెంకట రమణారెడ్డి జ్యోతి మరియు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్కో సిఈ ప్రకాష్ భక్తులు అన్నప్రసాదన వితరణ చేశారు.
యూపీఎస్ F5వ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించిన ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 5వ రాష్ట్ర జనరల్ బాడీ మీటింగ్ ను నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆయా పాఠశాల యజమానులు పాల్గొన్నారు. ఎంఆర్సీ కూడా ఇప్పుడు లెక్క చేయడంలో వచ్చి చూసుకొని పోయా రాసుకొని పోయా అంటారు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎన్జిఓ. ఆయన వస్తున్నాడు కట్టడానికి సార్ ఏ సార్ రోజు పోతే సార్ తీసుకున్నాడు 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 కొంచెం ఇస్తుంది. సరే తీసుకొని ఇచ్చాను. మళ్ళీ పాత పుస్తకం చెప్పాను. మళ్ళా 7 months అయిన తర్వాత మిగతా పుస్తకం నెక్స్ట్ ఇయర్ పనికిరాదు. అట్లా మనకు 50,000 రాసేది. ఎవరు ఇస్తారు? డిసిఈసి వాళ్ళు డబ్బులంటే వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుతున్నాం. ఎక్స్ట్రా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ. ఎవరు ఇస్తారు మా డబ్బులు? మీరే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ. డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పార్ట్ అయిపోయింది సార్, అది వదిలేయండి డబ్బులు ఇస్తారు సార్. ఎందుకు వదలాలి మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ ఇస్తా ఉంటాం. అంటే కరస్పాండెంట్ మనం టీచర్లకు ఇస్తాం, ఆయాలకు ఇస్తాం, పీఓలకు ఇస్తాము. వాళ్ళు తీసుకునేవాళ్ళు సార్. ఇచ్చేవాళ్ళకి భయపడితే ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు డబ్బులు కట్టండి. ఎంఆర్సీలో ఇప్పుడు వైజాగ్ సాగుతున్నారు కదా. వైజాగ్ ఎంఆర్సీలో వస్తే కట్టడానికి ముఖ్యవాళ్ళు వీళ్ళు ఒకప్పుడు. ఎంఆర్సీ కూడా వాళ్ళు ఇప్పుడు లెక్క చేయడంలో వచ్చి చూసుకొని పోయా రాసుకొని పోయా అంటారు. ఆ విధంగా వాళ్ళు ధైర్యం చెప్పేసి నా దగ్గర 86,000 కట్టించాడు ఎన్జిఓ. ఆయన వస్తున్నాడు కట్టడానికి సార్ ఏ సార్ రోజు పోతే సార్ తీసుకున్నాడు 86,000 ఇస్తుంటే 3 months అయిన తర్వాత 40,000 కొంచెం ఇస్తుంది. సరే తీసుకొని ఇచ్చాను. మళ్ళీ పాత పుస్తకం చెప్పాను. మళ్ళా 7 months అయిన తర్వాత మిగతా పుస్తకం నెక్స్ట్ ఇయర్ పనికిరాదు. అట్లా మనకు 50,000 రాసేది. ఎవరు ఇస్తారు? డిసిఈసి వాళ్ళు డబ్బులంటే వాళ్ళు కూడా వాట్సాప్లో పంపించారు. వాళ్ళంతా చెడు కూడా ఆడుతున్నాం. ఎక్స్ట్రా మీరు మాకు రెస్పాన్సిబిలిటీ. ఎవరు ఇస్తారు మా డబ్బులు? మీరే పంపించండి అని చెప్పారు కదా. ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ. డైరెక్ట్ మేము కమిషనర్ గారిని అడిగినాం. సార్ పార్ట్ అయిపోయింది సార్, అది వదిలేయండి డబ్బులు ఇస్తారు సార్. ఎందుకు వదలాలి మీరు చెప్పండి. నాకు ఎవరు ఇస్తారు డబ్బులు? మీరు ఎక్కువ ప్రజలు చెప్పి ఎంఈఓ. కర్నూలులో వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన మార్కెట్ యార్డ్ చైర్మన్ అజ్మద్ బి, వైఎస్ చైర్మన్ శేషగిరి చెట్టి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కి గజమాలతో సత్కరించారు. అనంతరం మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం గ్రామం జనగం కొత్త సుపాక గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముగింపు ర్యాలీ సభ ఆదివాసుల నృత్యాలు ఘనంగా నిర్వహించారు.
దగ్గర కట్టింది మరి కర్నూలు నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ అవినీతి మరక అంటుకుంటుంది. అయితే అవినీతి మరక తొలగిపోయేందుకు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ రక్షక భటులు నానా తంటాలు పడుతుండగా కనిపిస్తుంది. అందులో భాగంగా 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది నిబద్ధతతో పాటు మానవత్వంతో సేవలు అందించారని సత్కర కార్యక్రమం చేపట్టారు. ముందు ఇలాంటి సత్కర కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకుంటారా లేక అవినీతి కొనసాగిస్తారా వేచి చూడాలి. 8/5/2025 రోజున దుర్గానగర్లోని టేకుల శ్రీనివాస్ ఎల్ఐసి ఏజెంట్ అతని ఇంట్లో ఒక డే హెచ్బి జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 198/25 అండర్ సెక్షన్ 331 క్లాజ్ 3 అండ్ 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో ఎంతో కష్టపడి మా మామూలు ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మామూల ఎస్ఐ ప్రవీణ్, దీనిలో ప్రధాన నిందితుడైన చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చవాన్ రవి అనే వ్యక్తి ఆల్రెడీ ఇతనిపై డీసీ షీట్ ఉన్నది మామూలు కేసులో. ఇతడు దాదాపు తెలంగాణ, మహారాష్ట్రలో ఒక 25 వరకు దొంగతనాలు చేయడం జరిగింది. చాలా కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఇతడు అతన్ని అనుచరుడైన సుఖ్దేవ్ సన్నీపై కూడా 22 కేసుల వరకు ప్రాపర్టీ అఫెన్సులు ఉన్నాయి. వీరిద్దరూ ఒక గ్యాంగ్ లీడర్గా చలామణైతూ అబ్యూచువల్గా ప్రాపర్టీ అఫెన్సులు తెలంగాణ స్టేట్లోని వివిధ జిల్లాల్లో మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్లేస్లో కూడా గత 1-2 ఇయర్స్ నుంచి చేయడం జరిగింది. వీరు గ్యాంగ్గా కొంతమంది మెంబర్లను తీసుకుంటూ దొంగతనాలు చేపించున్నారు. మహారాష్ట్ర గారు కూడా కొంతమంది దొంగలు పిలిపించి కూడా దొంగతనాలు చేపించినట్లు మాకు దర్యాప్తు జరిగింది. ధర్మాబాద్ చెందిన మేకల్వార్ సాయినాథ్ అనే ఒక అఫీషియల్ ప్రాపర్టీ అఫెండర్ను పిలిచి హైదరాబాద్ 1 టౌన్ పరిధిలో కూడా ఒకే రోజు 4 అఫెన్సులు చేపేయడం జరిగింది. అయితే ఈ దుర్గానికి సంబంధించి ఈ కేసులో మేము ఇప్పటివరకు 3 అరెస్ట్ చేయడం జరిగింది. మేకల్వార్ సాయినాథ్ను 1 టౌన్ కేసులో అరెస్ట్ చేయగా ఇక్కడ పిటి వారెంట్లో తీసుకోవడం జరిగింది. సుఖ్దేవ్ సన్నీని 14th రోజు అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ద్వారా జైలు పంపడం జరిగింది. ఈ చవాన్ రవిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 నిందితులు షోయబ్ కేఆర్కే కాలనీ, కరణ్ అలియాస్ గజానంద్ కేఆర్కే కాలనీ మరియు అమ్ము ఇతను మహారాష్ట్ర, వీళ్ళు 3 ఈ కేసులో పరారులో ఉన్నారు. అయితే ఈ కేసులో మొట్టమొదటిసారిగా అంటే ఒక గ్యాంగులు మెయింటైన్ చేస్తూ అబిచువల్గా ప్రాపర్టీ అఫెన్సులు వివిధ జిల్లాల్లో చేస్తున్నందుకు ఈ చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీలపై మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ సంబంధించిన సెక్షన్ 313 బిఎన్ఎస్ను వీరిపై ప్రయోగించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం వీరికి గరిష్టంగా 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఈ సుఖ్దేవ్ సన్నీ తర్వాత షోయబ్పై కూడా మేము డీసీ షీట్ ప్రపోజల్ గౌరవ మా ఎస్పీ గారికి పంపిస్తున్నాం. మేము ఈ ప్రాపర్టీ అఫెండర్స్కి హెచ్చరిక ఏంటంటే, ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి ఇట్టి బస్సులో మీరు మానుకోండి, లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే మీరు రిపీటెడ్గా ఇట్లా గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఆ ప్రాపర్టీ అఫెన్స్లు మీరు చేసినా, మీరు వేరే వాళ్ళతో చేపించినా మీపై ఈ గ్యాంగ్ ఆఫ్ అఫెన్స్ 313 బిఎన్ఎస్తో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం.
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని వార్డులను, కొత్త కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులను ఆయన పరిశీలించారు. డ్రైనేజ్ మంచిగా ఉంటుంది అంటే ఈ ఏరియాలో ఎప్పుడైనా వాటర్ రావు. ఏరియా కొంచెం హైట్గా ఉంది, కొంచెం ప్రాబ్లం కూడా లేవు, డ్రైనేజ్ కూడా ఉన్నాయి, వాటర్ వెళ్ళిపోతుంది. మొత్తం మంచిగా క్లీన్ చేయించండి, మొత్తం కరెక్ట్గా అయిపోవాలి. ఈ పైన ఓకే తిరుమల శ్రీవారి టికెట్ల జారీలో గందరగోళం. తిరగబడ్డ భక్తులు. గత రాత్రి శ్రీవారి టికెట్ల కోసం రోడ్డుపై బైఠాయించి భక్తుల నిరసన. క్యూ లైన్లోకి అనుమతించలేదని టీటీడీ సిబ్బందిపై భక్తుల ఆగ్రహం. రోజుకో టైంలో టికెట్లు కేటాయింపుతో గందరగోళంలో భక్తులు. సర్వదర్శనం ఉంది, సర్వదర్శనంగా వెళ్ళొచ్చమ్మా. ఇది ఒకటే కదా సర్వదర్శనం ఉన్నాయి. ఇంకా ఈ రోజున అటు మాట్లాడుతున్నారు. భక్తులతో కిక్కిరిసిన తిరుమలకొండ. శ్రీవారి దర్శనానికి 2 రోజుల సమయం, దర్శనానికి 48 గంటలు పడుతుందని మైక్లో అనౌన్స్మెంట్. భక్తులతో నిండిన అన్ని కంపార్ట్మెంట్లు, 5 కిలోమీటర్ల క్యూ లైన్లు. తిరుమలకొండ నుంచి వెనుతిరిగిన కొందరు భక్తులు. వచ్చిండు भैया दर्शन के लिए 2 दिन लगेगा. दर्शन భక్తులకు విజ్ఞప్తి, స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి. 48 గంటల సమయం పడుతుంది. వెంకటేశాయ స్వామివారి దర్శనానికి 2 రోజుల టైం పడుతుందండి.
ఆదిలాబాద్లో నేరాలను వృత్తిగా మార్చుకొని దొంగతనాలు చేస్తున్న 2 ముఠా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. చౌహాన్ రవి, సుఖదేవ్ సన్నీలను అదుపులోకి తీసుకోగా సాయినాథ్ పీటీపై వారెంటీపై హాజరుపరిచారు. షోహెల్, అమ్మో, కిరణ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసును ఛేదించి 9,500 రూపాయలు 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ నెంబర్ 198/25 అండర్ సెక్షన్ 331 క్లాజ్ 3 అండ్ 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ కేసులో ఎంతో కష్టపడి మా మావల ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మావల ఎస్ఐ ప్రవీణ్, దీనిలో ప్రధాన నిందితుడైన చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ చవాన్ రవి అనే వ్యక్తి ఆల్రెడీ ఇతనిపై డీసీ షీట్ ఉన్నది మావల కేసులో. ఇతడు దాదాపు తెలంగాణ, మహారాష్ట్రలో ఒక 25 వరకు దొంగతనాలు చేయడం జరిగింది. చాలా కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఇతడు మళ్ళా అతన్ని అనుచరుడైన సుఖ్దేవ్ సన్నీ, ఆ సుఖ్దేవ్ సన్నీపై కూడా 22 కేసుల వరకు ప్రాపర్టీ అఫెన్సులు ఉన్నాయి. వీరిద్దరూ ఒక గ్యాంగ్ లీడర్గా చలామణైతూ అబ్యూచువల్గా ప్రాపర్టీ అఫెన్స్లు తెలంగాణ స్టేట్లోని వివిధ జిల్లాల్లో మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్లేస్లో కూడా గత 1-2 ఇయర్స్ నుంచి చేయడం జరిగింది. వీరు గ్యాంగ్గా కొంతమంది మెంబర్లను తీసుకుంటూ దొంగతనాలు చేపించున్నారు. మహారాష్ట్ర గారు కూడా కొంతమంది దొంగలు పిలిపించి కూడా దొంగతనాలు చేపించినట్టు మాకు దర్యాప్తు జరిగింది. ధర్మాబాద్ చెందిన మేకల్వార్ సాయినాథ్ అనే ఒక అఫీషియల్ ప్రాపర్టీ అఫెండర్ను పిలిచి ఆదిలాబాద్ 1 టౌన్ పరిధిలో కూడా ఒకే రోజు 4 అఫెన్సులు చేపేయడం జరిగింది. అయితే ఈ దుర్ఘటనకు సంబంధించి ఈ కేసులో మేము ఇప్పటివరకు 3 అరెస్ట్ చేయడం జరిగింది. మేకల్వార్ సాయినాథ్ను 1 టౌన్ కేసులో అరెస్ట్ చేయగా ఇక్కడ పిటి వారెంట్లో తీసుకోవడం జరిగింది. సుఖ్దేవ్ సన్నీని 14th రోజు అరెస్ట్ చేసి అతన్ని కోర్టు ద్వారా జైలు పంపడం జరిగింది. ఈ చవాన్ రవిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 3 నిందితులు షోయబ్ కేఆర్కే కాలనీ, కరణ్ అలియాస్ గజానంద్ కేఆర్కే కాలనీ మరియు అమ్ము ఇతని మహారాష్ట్ర, వీళ్ళు 3 ఈ కేసులో పరారులో ఉన్నారు. అయితే ఈ కేసులో మొట్టమొదటిసారిగా అంటే ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ అబిచువల్గా ప్రాపర్టీ అఫెన్స్లు వివిధ జిల్లాల్లో చేస్తున్నందుకు ఈ చవాన్ రవి, సుఖ్దేవ్ సన్నీలపై మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్ సంబంధించిన సెక్షన్ 313 బిఎన్ఎస్ను వీరిపై ప్రయోగించడం జరిగింది. ఈ సెక్షన్ ప్రకారం వీరికి గరిష్టంగా 7 years వరకు పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది. ఈ సుఖ్దేవ్ సన్నీ తర్వాత షోయబ్పై కూడా మేము డీసీ షీట్ ప్రపోజల్ గౌరవ ఎస్పీ గారికి పంపిస్తున్నాం. మేము ఈ ప్రాపర్టీ అఫెండర్స్కి హెచ్చరిక ఏంటంటే, ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా దొరుకుతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మానుకోండి, లేదంటే మీపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే మీరు రిపీటెడ్గా ఇట్లా గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఆ ప్రాపర్టీ అఫెన్స్లు మీరు చేసినా, మీరు వేరే వాళ్ళతో చేపించినా మీపై ఈ గ్యాంగ్ ఆఫ్ అఫెన్స్ 313 బిఎన్ఎస్తో పాటు పీడీ యాక్ట్ కూడా ప్రయోగిస్తాం. బాలికను వేధించిన హాస్టల్ యజమాని, దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు, తల్లిదండ్రులు, ఆడపిల్లలతో అసభ్య ప్రవర్తన, లేడీ హాస్టల్ నిర్వాహకుడికి దేహశుద్ధి. హైదరాబాద్లోని మాదాపూర్లో సంఘటన. ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హాస్టల్ నిర్వహిస్తున్న సత్యప్రకాష్, తమతో సత్యప్రకాష్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేరెంట్స్కు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు హాస్టల్కు వచ్చి సత్యప్రకాష్ను చితకబాదిన తల్లిదండ్రులు. తప్పు చేయండి, తప్పు చేసి फोन कौन कर रहा, फोन कौन कर रहा?
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.